వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పవన్ కళ్యాణ్ ని తెలంగాణతో పాటు ఇటు తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ హైలైట్ చేయాలని చెప్పేసి చూస్తుంది. సో తెలంగాణలో గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవన్ మంత్రం మాత్రం తెలంగాణలో ఫలించలేదు. సో మరి దక్షిణాది రాష్ట్రాలలో అంతో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ ఎట్లా అయినా సరే భారతీయ జనతా పార్టీ బోని కొట్టాలి అని చెప్పేసి కూడా అన్న డిఎంకే తోటి కూడా చేతులు కలపడం, తర్వాత అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే కూడా వారిని పక్కకి తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వడం, అలాగే ప్రతి చిన్న విషయంలో తమిళనాడుకి పవన్ కళ్యాణ్ ని పంపించడం తోటి పవన్ కళ్యాణ్ తమిళనాడులో ట్రెండ్ మార్క్స్ సృష్టిస్తాడా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో ప్రతి దానికి పవన్ కళ్యాణ్ అక్కడ పంపించడం, తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ తోటి కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ తోటి తమిళనాడులో హైలైట్ కావడం, మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడక్కడ భారీ మెజార్టీ, అంటే అభ్యర్థులే చెప్పారు నేను గెలుస్తానో లేదో తెలియదు, నాకు ఒక 5,000 మెజార్టీ వస్తుంది అనుకున్నా, నాకు ఒక 10,000 మెజార్టీ వస్తుంది అనుకున్నా, కాకపోతే నాకు 50,000 మెజార్టీ వచ్చింది, 1,00,000 మెజార్టీ వచ్చింది. దానికి కారణం కేవలం పవన్ కళ్యాణే అని చెప్పేసి. సో అదే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని తమిళనాడులో కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అండ్ మోడీకి ఎప్పుడైనా సరే ఏ క్షణానైనా సరే మోడీకి అండగా నిలబడతా అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం, పవన్ కళ్యాణ్ ఏ కష్టం వచ్చినా సరే పవన్ కోసం నేనుంటానంటూ మోడీ చెప్పడం, ఇప్పుడు రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని కీలకంగా అక్కడ ప్రచార నేతగా స్టార్ క్యాంపెయినర్ గా అక్కడ దింపడం తోటి సో తమిళనాడులో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ బోని కొడుతుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి పవన్ మంత్రం ఇటు మహారాష్ట్రలో ఫలించినట్టు ఇక్కడ తమిళనాడులో ఏ విధంగా ఫలిస్తుంది అనేది, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగవేయడం ఎంతవరకు సక్సెస్ అనేది వేచి చూడాల్సిన విషయం. మరి పవన్ కళ్యాణ్ తమిళనాడులో సక్సెస్ అవుతాడా, హీరో అవుతాడా, జీరో అవుతాడా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.